అమ్మ ఎన్టీఆర్ సినిమాలో కొన్ని పాటలు ఉంటాయి కదా, పాటలు కొద్దిగా ఎన్టీఆర్ గారి సినిమాల్లో పాటలు, ఇప్పుడు వినుకో బుల్లెమ్మ వినుకో అనే పాట ఉంది కదా, అలాంటివన్నీ మంచివి పెట్టుకోనండి. అంటే వచ్చేవాళ్ళందరూ తెచ్చేస్తారు మొత్తం హిస్టరీ అంతా. అవును, చదివేయండి అంటారు. కానీ హీరోయిన్స్ కానీ హీరోలు కానీ బ్రదర్స్ ఆ అటాచ్మెంట్స్ అంతే పిక్చర్లోనే చూడాలండి. వాళ్ళంతా నీతి బోధించారండి. ఎవరు తీసుకున్న వాళ్ళు బాగుపడతారు. అవునవును, సినిమా చూసి పాడైపోకురా అంటారు కొంతమంది, కానీ సినిమాలోనే నీతి ఉందండి. అది నేను చెప్పేది. అంటే మంచి ఉంది, చెడు ఉంది. చెడు ఉన్నా చెడు ఎవడు తీసుకోమన్నాడు? అది చూపెట్టాలి కదా. వాళ్ళ కర్మ కదండి, వాళ్ళ ధర్మం అది చూపెట్టాలి. అవును, చేత సినిమాల్ని మనం ఏం అనకూడదండి. అవును, సినిమా వాడు అని పేరు పెట్టేస్తారు. వాడు ఏంటి దాని గురించి ఏమిటి తెలుసు వాడికి? అదే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని కష్టాలు ఇక్కడ పెట్టి వాడి చేత దెబ్బలు తిని వాడి నుంచి ఫైటింగ్లు చేసుకుని కింద పడి మీద పడి. అవును, ప్రజలకి ఏమిటి చేస్తే బోధిస్తారు, అలాంటి పిక్చర్లు కూడా తీశారండి. అవును, మరి ఏమిటి రామారావు గారు ఏం పిక్చర్లు వేశారండి ఆయన. అవును, ఏమిటి రాముడు, భీముడు, ధర్మరాజు, ఏది ఏమిటది, కర్ణుడు, రావణాసురుడు. బాబా రావణాసుడు వేశారా? అదే అందం అనుకున్నాను. మరి ఇంకేం లేవండి వేయడానికి. ఎవరు వేసినా బాగుండదు. ఓన్లీ రంగారావు గారు ఒక్కరే. అవును, ఎస్వి రంగారావు గారు, రామారావు గారు. ఆయన ఎలాంటి పిక్చర్స్ అండి అవన్నీ. భావి తరాలు వాళ్ళకి చూసుకొని ఆనందించండి. అవును, నీతి నేర్చుకోవచ్చండి. ఇప్పుడు టీవీలు పెట్టుకొని సెల్లుల్లో కూడా చూసేసుకుంటారు పిక్చర్లు. అదంతా వేస్ట్ అంటే. సారీ, టీవీ వాళ్ళు ఎవరు నమ్మి పడకూడదు, నా భయం నాది. ఇప్పుడండి ఆయన నవ్వుతుంటే ఒక రకంగా ఆ డివైన్ పవర్ అండి. ఆ కృష్ణుడు వేశాడంటే అదొక టైపు కృష్ణుడిలాగే. బాబా ఆ మీర్జాలగలడ పాడాను. ప్రొడ్యూసర్ గారు అటుపక్క బాధ మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, తాను నరసింహరావు కంటే బాగా పాడాలి నువ్వు అనేవాడు. నాకేనా తాను నరసింహ గారిని నేను చూడలేదు, ఆయన పాడేవారట. దానికి డబుల్గా అయిపోయి బాగా వచ్చేసింది ఆ పాట. అది ఎవరు పాడలేరండి, ఎవరు పాడతారు కానీ మనం వెళ్ళాం. వీళ్ళతో అది చాలా తప్పులు జరుగుతున్నాయిలేండి. మనకేంటి, ఎందుకంటే తప్పు జరుగుతాయో చెప్పాలి అని అనిపిస్తుంది. వినకపోతే మనం చెప్పండి. అది ఈ టీవీలు ఇవన్నీ ఎందుకండి? మంచి చెప్పడానికే కదా వాళ్ళు అంత కష్టపడి పెట్టి చెప్తున్నారు. అవన్నీ వాళ్ళు వినాలి కదా. ఏమిటో చెప్ప